హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఐఆర్పై సూపర్ గుడ్ న్యూస్ అయితే రానుందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్లు చాలా కాలం నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారండి. అధికారంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పిఆర్సీ అమలు కనుక ఆలస్యం అయితే వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వమే స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని ఆయన అయితే చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా ఈ నెల జరగబోయేటువంటి 16వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీలో అయితే ఈ 30% ఐఆర్ ప్రకటన ఉండబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ 12వ పిఆర్సీలో 30% ఐఆర్ ఖచ్చితంగా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే 1 సంవత్సరం పాటు పిఆర్సీ ఆలస్యమైన నేపథ్యంలో ఉద్యోగులకి మంచి వృత్తిని ప్రకటించాలని అయితే చూస్తోందండి. మొత్తానికి క్లారిటీ అయితే రానుంది ఈ నెల 16వ తేదీన. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.